కిడ్నీ రాకెట్ ఈ మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తుంది. అత్యాశతో కొందరు తమ కష్టాలకు చెక్ పెట్టాలని మరికొందరు కష్టపడకుండా సొమ్ము చేసుకునేందుకు మధ్యవర్తులుగా మరికొందరు ఈ దందాలో భాగస్వాములవుతున్నారు. ఈ క్రమంలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం సహా నష్టపోతున్న వాళ్ళు లేకపోలేదు. దీన్ని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాటుమాటు వ్యవహారాలను కట్టడి చేయలేకపోతున్నారు అధికారులు. కిడ్నీ విక్రయానికి సన్నద్ధమైన ఆపరేషన్ చేస్తున్న సమయంలో డోనర్ చనిపోయిన ఘటన కలకలం రేపుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ బయటపడింది. విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని గోవాకు చెందిన రంజన్ నాయక్కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో విశాఖపట్నం వాసులు పద్మ, సత్య మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇందుకు యమునకు 8 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఈ నేపథ్యంలో మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 9న శస్త్రచికిత్స చేస్తుండగా మూర్ఛ రావడంతో యమున మృతి చెందింది. ఈ విషయాన్ని విశాఖపట్నంలో ఉన్న ఆమె భర్త సూరిబాబుకు చెప్పడంతో ఆయన బయలుదేరి తిరుపతికి చేరుకున్నారు. అయితే అప్పటికే మదనపల్లి నుంచి మృతదేహాన్ని అంబులెన్స్లో రహస్య ప్రాంతానికి తరలించారు. మరోవైపు మంగళవారం తిరుపతికి చేరుకున్న సూరిబాబును మధ్యవర్తులైన సత్య, పద్మ కలిసి జరిగిన విషయాన్ని చెప్పారు. ఆయన తన భార్య మృతదేహాన్ని చూపించాలని పట్టుబట్టారు. దీంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. సూరిబాబు తిరుపతి నుంచి 112కు ఫిర్యాదు చేశారు. ఇక తిరుపతి తూర్పు పోలీసులు అక్కడకు వచ్చి ముగ్గురిని స్టేషన్కు తీసుకువెళ్లి విచారించారు. తర్వాత వారిని మదనపల్లికు తీసుకువెళ్లి అక్కడి 2వ పట్న పోలీసులకు అప్పగించారు. ఇక విచారించిన స్థానిక పోలీసులు మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో ఘటన జరిగినట్లు తేల్చారు. ఆ ఆసుపత్రిలోని పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన యమున మృతదేహం ఎక్కడ ఉందన్న విషయం బయటకి రాలేదు. ఇంకా ఇదే అంశంపై మరింత జిల్లా మా కరెస్పాండెంట్ అభిషేక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అభిషేక్, చెప్పండి. వైశాలి, అన్నమయ్య జిల్లాలో ఒక పెను సంచలనమే బయటపడింది. ఒక భారీ ఎత్తున ఒక కిడ్నీ రాకెట్ అనేది ఏదైతే అక్రమంగా కిడ్నీ దందా చేస్తున్నారో ఆ రాకెట్ అనేది బయటపడిందని స్పష్టంగా చెప్పుకోవాలి. వైజాగ్ కు సంబంధించిన యమున అనే వ్యక్తిని తిరుపతి నుంచి తీసుకొని వచ్చారు. అక్కడ ఒక పద్మ అనే ఒక ఈ యొక్క ఏజెంట్లుగా ఉంటూ ఎవరైతే అవసరాల్లో ఉంటారో, ఎవరైతే పేదరికంలో ఉంటారో వారిని మభ్యపెట్టే మాటలు చెప్పి వారికి డబ్బులు ఇస్తామని నమ్మపలుకుతూ కిడ్నీలను వారి నుంచి ఏదైతే అనఫిషియల్ గా అక్రమమైన పద్ధతిలో మదనపల్లె కేంద్రంగా చేస్తూ ఉన్న ఈ ముఠా ఈ రోజు బయటపడడం నిజంగా ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఏదైతే యమున అనే వ్యక్తిని ఈ కిడ్నీ రాకెట్ వారు తీసుకొని వచ్చారో ఆవిడ చనిపోవడంతో యమున వ్యక్తిని తీసేసి అమ్మేశారు. అక్కడ ఒక హాస్పిటల్ కూడా నీరజ్ అనే వ్యక్తి కూడా దీంట్లో ప్రధానమైన నిందితుడిగా ఉన్నాడు. ఈ కిడ్నీని తీసివేయడంతో ఆ యమున అనే వ్యక్తి మృతి చెందడం, ఆ మృతి చెందిన విషయాన్ని కూడా వీరు గోప్యంగా ఉంచాలని భావించి ఆ మృతదేహాన్ని కూడా రహస్యమైన ప్రదేశాలకు, ఎవరైతే ఈ పద్మ అనే ఏజెంట్ ఉన్నారో ఆవిడ కీలకంగా ప్రముఖంగా దీంట్లో వ్యవహరిస్తూ ఆ మృతదేహాన్ని కూడా తప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరైతే మృతి చెందిన మృతురాలు యొక్క భర్త మధు ఉన్నారో ఆయన గట్టిగా ప్రశ్నించగా సదరు విషయాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వెంటనే మధు కూడా పోలీసులు కంప్లైంట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఏదైతే మధు ఉన్నారో పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో మొత్తం ఈ రాకెట్ అంతా తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా ఇది చాలా సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఈ రాకెట్ అక్రమంగా కొన్ని కోట్లాది రూపాయల చేతులు కూడా మారినట్లు సదరు ఏదైతే ఈ కిడ్నీ రాకెట్ విషయంలో పేదలనే టార్గెట్ చేసుకుని వారు చేస్తున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తోంది. మదనపల్లె ఈస్ట్ పోలీసులు కూడా సదరు విషయాలపై కేసు కూడా నమోదు చేశారు.
ఈ ఆ, ఈ విషయం పైన ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మదనపల్లి డిఎస్పీ కూడా స్పష్టంగా తెలియజేశారు. దీనిపైన ఎవరైతే రైట్ అభిషేక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.